హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్. అందరు బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండి. ఆవ పెట్టిన నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి. స్టవ్ వెలిగించుకొని ఒక మందంగా ఉన్న పాన్ పెట్టుకోవాలండి. దాంట్లో 2 స్పూన్ల నువ్వులండి, అవి 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించి చల్లార్చుకోవాలండి. చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకున్నాక దాంట్లో 1 ఇంచు అల్లం ముక్క కూడా వేసి మెత్తని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకోండి పొడి అయితే ఇలాగ అయింది కదా, అది తీసి పక్కన పెట్టుకున్నాక కుక్కర్ గిన్నె తీసుకొని 1 గ్లాస్ రైస్ పోసుకుని బాగా 2-3 సార్లు కడుక్కున్నాక ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి. కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుంటున్నానండి. 2 విజిల్స్ వస్తే ఆపేసుకోవడమేనండి. అది చల్లారిపోవాలి కదా, ఆవిరంతా పోయి చల్లారాక ఇదిగోండి చల్లారిపోయింది. విజిల్ తీసుకొని ఒకసారి చూసుకొని రైస్ అయితే ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి చల్లార్చుకోవడం కోసము. ఒక స్పూను షుగర్ వేస్తున్నానండి. నిమ్మకాయ పులిహోరకి కానీ ఏ పులిహోరకి అయినా కూడా మనం షుగర్ వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుందండి, చాలా బాగుంటుంది. ఈ చిట్కా ఖచ్చితంగా పాటించండి. వేడి రైస్ మీదే షుగర్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి కలుపుకొని దాంట్లో ఆవ పిండిని కూడా వేసి ముందుగానే కలిపేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం చల్లారాక ఇప్పుడు నిమ్మరసం వేస్తున్నాను. గండి ఆ 3 నిమ్మకాయలు రసం తీసి వేసుకుంటున్నానండి. అది కూడా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి రైస్ని అయితే. అదే స్టవ్ మీద ఇంకో కళాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్, 1 గుప్పుడు పల్లీలు, 20 జీడిపప్పు వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలండి, 8 ఎండుమిర్చి అండి. కొంచెం పోపు ఎక్కువగానే పెట్టుకుంటే బాగుంటుంది తినేటప్పుడు. ఇంగువ కూడా వేసుకుంటున్నానండి 1 స్పూన్ అయితే. అది పోపు బాగా మంచి కలర్ వచ్చాక పచ్చిమిర్చి, కరివేపాకు, 8 పచ్చిమిర్చి అండి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కలుపుకున్నాక రుచికి తగ్గ సాల్ట్ అండి, అలాగే 1 స్పూను పసుపు అండి. పెద్ద స్పూన్తోనే పసుపు వేసుకుంటున్నాను. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపులోనే సాల్ట్ ఎందుకు వేస్తున్నానంటే పచ్చిమిర్చిలో నుంచి ఉప్పు తగులుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుందండి పులిహోర తినేటప్పుడు. ఇదిగోండి పోపు అంతా రైస్లో వేసేసుకుంటున్నాను. రైస్ని బాగా కలుపుకోవాలండి. పులిహోరని ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ వస్తుంది కదా. చేతితో కూడా కలుపుతున్నాను నేనైతే. ఈ ఆవ పెట్టిన నిమ్మకాయ పులిహోరని మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికి షుగర్ వేయండి, చక్కగా పుల్లగా స్వీట్గా భలే అనిపిస్తుందండి. రుచి అయితే ఇంకొంచెం పెరుగుద్ది. ఈ చిట్కాని ఖచ్చితంగా పాటించండి. ఇంకోండి ఒక చిన్న బౌల్లో కూడా తీసి పెట్టుకుంటున్నాను. కలర్ఫుల్గా ఉంది కదండి, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఈ ఆవు పెట్టిన నిమ్మకాయ పులిహోరని మీరు ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం కూడా పెడుతున్నాను, తినేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.